అయితే ఏందమ్మా, అంటే అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? సార్ 30 రూపాయలు కూలి కానించి చేస్తున్నాం సార్ ఇక్కడ శిల్పారాన్ని. అప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నాం సార్. చేస్తే సార్లు అన్నారు అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి మీరు గుడిసెలు వేసుకోండి, మీరు అక్కడ ఉండండి అని అంటే అప్పటి నుంచి ఇక్కడ ఉంటాం సార్. అప్పటి నుంచి మమ్మల్ని ఎవరు కదపలేదు, మాకేమి చెప్పలేదు సార్. ఇంక ఇదిగోండి ఇప్పుడు నిన్నటి నుంచి వచ్చి మమ్మల్ని టార్చర్ పెడతారు. అయ్యా ఇదిగోండి చిన్న పిల్లలు సార్, నిన్నటి నుంచి మాకు అన్నం లేదు సార్, బట్టలు లేవు, ఏమీ లేవు సార్. రాత్రి కరెంట్ కూడా లేదు, చీకటి ఇంట్లో ఉన్నాం సార్. మా పరిస్థితి మీరే అర్థం చేసుకుని కాలు మొక్కుతాను సార్. మాకేదో న్యాయం చేయండి. మేము లేబర్ అండి, మా ఊరి నుంచి వచ్చేసామండి. మేము వచ్చి 30 సంవత్సరాలు ఇచ్చారు. 30 సంవత్సరాలు మా ఇల్లు ఎక్కడ కూలిపోయి మాకు అక్కడ ఉంటా కూడా ఆధారాలు ఇచ్చారు. మాకు ఇదే అండి. మేము బయటికి వెళ్ళిపోతే కూడా బయట ప్రపంచం మాకు తెలియదండి. బయటికి వెళ్ళి ఎలా మాట్లాడాలో తెలియదండి. మా నోట్లు అసలు మొక్కలేదండి. మాకేమీ లేదు సార్. మాకు ఏదన్నా వద్దు. అదిగోండి పిల్లోడు ఉన్నాడు.